చేసుకుందాం. ప్రార్థన విను దైవ, మరొకసారి మీతో మాట్లాడేటకు ఇచ్చినటువంటి ఈ అవకాశమునకై మీకు స్తోత్రములు చెల్లించుచున్నాను దేవ. ఇంతవరకు ఈ కార్యక్రమాన్ని నాయన పరిశుద్ధాత్ముడి ద్వారా క్రమముగా మర్యాదగా మీరు నడిపించినందుకై మీకు స్తోత్రాలు చెల్లించుచున్నాను దేవ. మరలా మీ దాసుడైన నేను మీ మాటలను చెప్పబోవచ్చు ఉండగా మొదటి వర్తమానంలో నన్ను బలపరిచిన విధంగా ఈ రెండవ వర్తమానంలో కూడా బలపరచుమని కూర్చున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా మీ మాటలను జాగ్రత్తగా విని గ్రహించడానికి ఉపదంతలుగా, అరవదంతలుగా, నూరంతలుగా సఫలత చెందుటకు మీరు సహాయమును అనుగ్రహించమని కుమారుడైన యేసుక్రీస్తు పేరట మిమ్మల్ని అడుగుచున్నాను తండ్రి. సమయంలో దేవుని గ్రంథంలో నుండి అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయము 5వ వచనాన్ని మనము చదువుకుందాం. ఈ మాట జనసమూహమంతటికి ఇష్టమైనందున ఈ మాట జనసమూహమంతటికి ఇష్టమైనందున వారి విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతో నిండిపోయిన వాడైన స్తెఫను, వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వాడైన స్తెఫను, ఫిలిప్పు, ప్రొకోరు, నికానోరు, తీమోను, పర్మెనాసు, యూదుల మత ప్రవిష్టుడును అంతియొకయ వాడును అగు నికోలాసు అను వారిని ఏర్పరచుకొని వారిని అపోస్తలుల ఎదుట నిలవబెట్టిరి. వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచిరి. గత కొన్ని వారములుగా మనము ఈ అధ్యాయము నుండి సంఘములో పరిచర్య చేయడానికి పరిచారకులకు ఉండవలసినటువంటి అర్హతలను మనము చూస్తూ ఉంటున్నాం. గత వారాలలో 3 అర్హతలను మనము చూసాం. యేసుక్రీస్తు వారు సంఘమైనటువంటి మనలని తన స్వరక్తముతో దేవుని కొరకు సంపాదించుకున్నాడు. స్వరక్తం నుంచి సంపాదించబడినటువంటి సంఘములో నానా విధములైనటువంటి పరిచర్యలు ఉన్నాయి. ఈ అధ్యాయ ప్రకారంగా అనుదిన పరిచర్య అనగా ఆహారమును పంచిపెట్టు పరిచర్య. ఆహారమును పంచిపెట్టు పరిచర్య చేయడానికి 7 మనుషులని ఏర్పరచుకోమని అపోస్తలులు చెప్పారు. అయితే ఏ అర్హతలు కలిగినటువంటి 7 మనుషులను ఏర్పరచుకోమని చెప్పారో గత 3 వారాలలో మనం చూసాం. మొదటిది విశ్వాసి. కనిపిస్తుందా మీకు ఇది?
దేనితో నిండుకొని ఉండాలి? ఆత్మతో నిండుకొని ఉండాలి. అనగా పరిశుద్ధాత్మతో నిండుకొని ఉండాలి. రెండవది జ్ఞానముతో నిండుకొని ఉండాలి. మూడవది మంచి పేరు కలిగినటువంటి వాడై ఉండాలి. ఆత్మతో అనగా పరిశుద్ధాత్మతో నిండుకొనిన విశ్వాసులను ఏర్పరచుకోవాలి. దేవుని విషయమైన జ్ఞానముతో నిండుకొనిన విశ్వాసులను ఏర్పరచుకోవాలి. సంఘములో ఏ విశ్వాసులైతే మంచి పేరును సంపాదించుకొని ఉంటారో ఆ విశ్వాసులని ఏర్పరచుకోవాలి. అపోస్తలులు చెప్పిన మాట ప్రకారంగా శిష్యుల సమూహము 7 మనుషులను ఏర్పరచుకున్నారు. ఆ 7 మనుషుల పేర్లు ఏమిటో మనము చదువుకున్నాం. ఆ 7 మనుషులలో మొదటి మనిషిని పేరు స్టెఫెను అని వ్రాయబడి ఉంది. ఈ స్టెఫెను గురించి ఈ 5వ వచనంలో ఏమని వ్రాయబడి ఉందంటే, విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వాడు. 7 మనుషులలో ఒక మనుష్యుడు స్టెఫెన్. ఈ స్టెఫెను పరిశుద్ధాత్మతో నిండుకొనినటువంటి వాడు. దేవుని విషయమైన జ్ఞానముతో నిండుకున్నటువంటి వాడు. సంఘములో మంచి పేరు పొందినటువంటి వాడు. అదనముగా విశ్వాసముతో నిండుకునేటువంటి వాడు. సంఘములో అనుదిన పరిచర్య చేయుటకు, ఆహారమును పంచిపెట్టు పరిచర్య చేయడానికి ఏర్పరచబడిన స్టెఫెన్ విశ్వాసముతో నిండుకున్నటువంటి వాడు అన్నటువంటి విషయాన్ని ఈరోజు మనము చూద్దాం. ఆహార పరిచర్య చేయుట కొరకు ఏర్పరచబడినటువంటి స్టెఫెను విశ్వాసముతో నిండుకున్నటువంటి వాడు. అంటే పరిచర్య చేయడానికి సంఘములో విశ్వాసులను ఏర్పరచుకునే సమయంలో విశ్వాసముతో నిండుకున్నటువంటి విశ్వాసులని సంఘము ఏర్పరచుకోవలసినటువంటి అవసరత ఉన్నది. పౌలు గారు తిమోతి గారికి పత్రికను రాస్తూ మొదటి పత్రికలో 3వ అధ్యాయము 9వ వచనంలో ఈ ఒక అర్హతని రాశాడు. పరిచారకులకు ఉండవలసిన అర్హతలు రాశాడు. ఆ అర్హతలలో ఒక అర్హతని మనము 9వ వచనంలో చదువుకున్నాం. పౌలు గారు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గైకొను వారై ఉండవలెను. సంఘము ఏ విశ్వాసులని సంఘములో పరిచర్య చేయడానికి ఏర్పరచుకోవాలంటే, ఏ విశ్వాసులైతే విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గైకొనుచు జీవిస్తూ ఉంటారో వారిని ఏర్పరచుకోవాలి. అంటే పరిచారకులుగా ఉండడానికి ఏర్పరచుకునే సమయంలో విశ్వాసము కలిగినటువంటి వారినే స్టెఫెను వలె విశ్వాసముతో
నిండుకున్నటువంటి వారిని ఏర్పరచుకొనవలసిన అవసరం ఉందని మనకు అర్థమవుతుంది. కాబట్టి ఈ ఉదయకాలపు వేళ సంఘములో పరిచర్య చేయడానికి విశ్వాసముతో నిండినటువంటి విశ్వాసులను ఏర్పరచుకోవాలి అనే విషయాన్ని చూద్దాం. దీనికి సంబంధించి విశ్వాసం యొక్క ప్రయాణం ఏమిటో మనము ఈ ఉదయకాలపు వర్తమానంలో మనం చూద్దాం. విశ్వాసం ఎలా ప్రారంభమవుతుంది విశ్వాసం అని మనము దేవుని వాక్యాన్ని పరిశీలన చేసినట్లయితే అపోస్తలుల కార్యములో 16వ అధ్యాయము, అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకుందాం. అప్పుడు లూదియా ఏను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఊదారంగు పొడిని అమ్మో తుయతైరా పట్టణస్థురాలు. ప్రభువు ఆమె హృదయము తెరచెను గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. ఆమె ఇంటి వారును బాప్తిస్మము పొందినప్పుడు ఆమె నేను ప్రభువునందు విశ్వాసము గలవానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మను బలవంతము చేశాను. ఇక్కడ లూదియా అను దైవభక్తి గల ఒక స్త్రీ గురించి వ్రాయబడి ఉంది. ఈ స్త్రీ ప్రభువునందు విశ్వాసం కలిగినటువంటి స్త్రీ. 15వ వచనం ప్రకారంగా విశ్వాసము ఎలా కలిగింది ఈ లూదియాకి? ఎవరు కలగజేశారు? విశ్వాసము ఎలా ప్రారంభమైంది? విశ్వాస జీవితము ఎలాగా ప్రారంభమైంది అని మనము వాక్యాన్ని పరిశీలన చేసినట్లయితే మొదటిగా ఈమె నదీ తీరానికి కూడి వచ్చింది. ప్రార్థన కొరకై నదీ తీరానికి కూడి వచ్చింది. సంఘంగా కూడుకుంది. లూదియా చేసినటువంటి కార్యాన్ని మనము గమనించినట్లయితే లూదియా ప్రార్థన కొరకై కూడి వచ్చింది. రెండవది వినుచుండెను. పౌలు గారు కూడి వచ్చినటువంటి స్త్రీలతో మాట్లాడుచుండగా ఈ స్త్రీ వినుచుండెను అని వ్రాయబడి ఉంది. మొదటిది సంఘంగా కూడుకుంది నదీ తీరమున. రెండవది పౌలు మాట్లాడుతుంటే వినుచు ఉండినది. ఇది లూదియా చేసినటువంటి కార్యం. లూదియా ఈ కార్యాలు చేసినప్పుడు దేవుడు ఆమె హృదయములో చేసినటువంటి కార్యం ఏమిటో మనము చూద్దాం. 14వ వచనంలో ప్రభువు ఆమె హృదయము తెరచెను. దేవుడు ఏం చేశాడట? ఆమె హృదయాన్ని తెరచాడు. ఎప్పుడు తెరచాడు? ఆమె కూడుకొని సంఘంగా కూడుకొని వినుచు ఉన్నప్పుడు దేవుడు హృదయాన్ని తెరచాడు. దేవుడు హృదయాన్ని తెరవాలి అంటే ఇక్కడ కూర్చున్న మనం కూడా సంఘంగా కూడుకోవాలి, ఎక్కువగా కూడుకోవాలి. సంఘంగా కూడుకున్న తర్వాత వినాలి. ఏ సమయంలో ఆ పని చేయాలి? ప్రార్థన సమయమా,
ప్రార్థనలో ఏకీభవించాలి. పాటలు పాడే సమయమా పాటలు పాడాలి, వాక్యం వినే సమయమా వాక్యం వినాలి, ఏ పని చేసే సమయంలో ఆ పని చేయాలి. ఈ స్త్రీ కూడుకొని వినుచు ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడు? ఆమె హృదయాన్ని తెరచాడు. ఆమె హృదయాన్ని తెరచాడు అంటే అర్థం ఏంటి? ఎందుకు ఆమె హృదయాన్ని తెరచాడు? లూకా సువార్త 24వ అధ్యాయము 45వ వచనాన్ని మనం చదువుకుందాం. లూకా సువార్త 24వ అధ్యాయము 45వ వచనం. అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లుగా ఆయన వారి మనస్సును తెరచి, వారు లేఖనములు గ్రహించినట్లుగా, పాత నిబంధనలో ఉన్నటువంటి దేవుని మాటలు గ్రహించినట్లుగా. ఇక్కడ యేసుక్రీస్తు వారు ఏం చేశారట? ఆయన వారి మనస్సును తెరచి, మనస్సును దేవుడు యేసుక్రీస్తు వారు ఎందుకు తెరచాడు అంటే లేఖనాలు గ్రహించడానికి. పాత నిబంధనలో ఉన్నటువంటి యేసుక్రీస్తుకు సంబంధించినటువంటి మాటలని గ్రహించడానికి. అంటే మనకు అర్థమయ్యే విధంగా చెప్పాలంటే వాక్యము గ్రహించడానికి మనస్సు తెరవబడింది. యేసుక్రీస్తు వారు మనస్సును తెరచింది వాక్యమును గ్రహించడానికి. ఇక్కడ ప్రభువు లూదియా అను దైవభక్తి గల స్త్రీ హృదయాన్ని తెరచింది. పౌలు చెబుచుండగా ఈ స్త్రీ వినుచుంది కదా, వినుచున్నటువంటి ఈ స్త్రీ ఆ వినుచున్నటువంటి మాటలను గ్రహించినట్లుగా ప్రభువు ఆమె హృదయాన్ని తెరచాడు. హృదయాన్ని తెరచువాడు దేవుడు. లేఖ వాక్యాన్ని గ్రహించినట్లుగా హృదయాన్ని తెరచువాడు దేవుడు. ప్రభువు లూదియా హృదయాన్ని తెరిచాడు. వినుచున్న మాటలను గ్రహించినట్లుగా హృదయాన్ని తెరిచాడు. యేసుక్రీస్తు వారు ఉపమానం చెప్పాడు. విత్తువారిని కూర్చున్న ఉపమానం చెప్పాడు. ఆ ఉపమానంలో సాతాను వచ్చి వాక్యాన్ని ఎత్తుకొని పోవడానికి గల కారణం ఏంటంటే వాక్యము గ్రహించలేదు విన్న వ్యక్తి. ఆ ఉపమానములో మంచి నేలను పడిన విత్తనం, మంచి నేలన పడిన విత్తనము యొక్క భావాన్ని గురించి చెబుతున్నప్పుడు ఏ వ్యక్తి అయితే వాక్యములు విని గ్రహిస్తాడో ఆ వ్యక్తే సఫలుడై 30ంతలుగా 60ంతలుగా 100ంతలుగా ఫలిస్తాడు అని వ్రాయబడి ఉంది. అంటే ఒక వ్యక్తి 30ంతలుగా 60ంతలుగా 100ంతలుగా ఫలించాలి అంటే వాక్యాన్ని గ్రహించాలి. వాక్యాన్ని గ్రహించాలి అంటే ప్రభువే హృదయాన్ని తెరవాలి. లేఖనములు గ్రహించినట్లుగా యేసుక్రీస్తు మనసును తెరిచినట్లు, వాక్యాన్ని గ్రహించినట్లుగా ప్రభువే హృదయాన్ని తెరవాలి. దేవుడు పరిశుద్ధాత్ముడి ద్వారా వాక్యం వినుచున్నటువంటి వారి హృదయాలను తెరవాలి. దేవుడు పరిశుద్ధాత్ముని ద్వారా లూదియా హృదయాన్ని తెరచాడు. లూదియా హృదయములో వినుచున్నటువంటి దేవుని మాటల ద్వారా పరిశుద్ధ దేవుడు ఆ లూదియా హృదయంలో విశ్వాసాన్ని కలగజేశాడు. వినాలి, వినుచున్నటువంటి వాక్యము ద్వారా దేవుడు విశ్వాసాన్ని కలగజేశాడు. అయితే దేవుడు ఆ వాక్యము ద్వారా విశ్వాసాన్ని పరిశుద్ధాత్ముడి ద్వారా కలగజేశాడు. పౌలు రాశాడు, వినుట వలన విశ్వాసం కలుగును. లూదియా
పౌలు గారు దేవుని మాటలు చెబుతూ ఉండగా వినుచున్నటువంటి సమయములో దేవుడు పరిశుద్ధాత్మని ద్వారా ఆమె వినుచున్నటువంటి వాక్యము వలననే విశ్వాసాన్ని కలగజేశాడు. పరిశుద్ధాత్మ వలననే విశ్వాసము కలగజేయబడుతుంది. ఈ విధంగా విశ్వాస ప్రయాణం ప్రారంభమైంది లూదియా జీవితంలో మాత్రమే కాదు, ఇక్కడ కూర్చున్నటువంటి మన అందరి జీవితాలలో విశ్వాసము అనేది దేవుడు తన వాక్యము ద్వారా పరిశుద్ధాత్మని మూలముగా కలగజేయడము ద్వారా ప్రారంభమైంది. సంఘములో పరిచర్య చేయడానికి విశ్వాసము కలిగినటువంటి, విశ్వాసముతో నిండుకున్నటువంటి విశ్వాసులను ఏర్పరచుకోవాలి అనే విషయాన్ని మనం మాట్లాడుతూ ఉన్నాము. దీనికి సంబంధించే విశ్వాస ప్రయాణము, విశ్వాస యాత్రను గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ విశ్వాస ప్రయాణములో ఈ విశ్వాసం అనేది దేవుని వలననే, దేవుడే పుట్టిస్తాడు, తన మాట వలన పుట్టిస్తాడు, పరిశుద్ధాత్మని వలన కలగజేస్తాడు. పౌలు గారు కొరింథీయులకు రాస్తూ 12వ అధ్యాయములో పరిశుద్ధాత్ముడు సంఘానికి వరాలను ఇస్తాడు అనే విషయాన్ని గురించి రాస్తూ, పరిశుద్ధాత్ముడే ఒకరికి స్వస్థపరిచే వరం, పరిశుద్ధాత్ముడే ఇలాగా వరాల గురించి మాట్లాడుతూ నేను మీ కొరకు దాన్ని చదివి వినిపిస్తాను. ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యమును, ఆ ఆత్మను అనుసరించి జ్ఞానవాక్యమును, మరి ఒకరికి ఆ ఆత్మ వలననే విశ్వాసమును, ఆ ఆత్మ వలననే స్వస్థపరచు వరం, ఆత్మ వలననే అద్భుత కార్యములను చేయు శక్తి. అంటే ఈ విధంగా పరిశుద్ధాత్ముడు విశ్వాసులకి తన చిత్తము చొప్పున ప్రత్యేకంగా పంచి ఇస్తాడు, పరిశుద్ధాత్ముడు కార్యసిద్ధి కలగజేస్తాడు అని పౌలు గారు మాట్లాడుతూ, పరిశుద్ధాత్మ వలననే విశ్వాసము ఇవ్వబడుతుంది అని ఇక్కడ వ్రాయడాన్ని మనం చూస్తాం. కాబట్టి దేవుడే తన మాట ద్వారా మనలో విశ్వాసాన్ని కలగజేస్తాడు. ఈ విధంగా విశ్వాసము ప్రారంభం అవుతుంది అన్నటువంటి విషయాన్ని మనము జ్ఞాపకము ఉంచుకొనవలసిన వారమై ఉన్నాం. ప్రారంభమైనటువంటి విశ్వాసం ఏం కావాలి? లూకాసు వార్త 17వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకున్నాం. లూకాసు వార్త 17వ అధ్యాయము 5వ వచనం. అపోస్తలులో మా విశ్వాసము వృద్ధి పొందించుమని ప్రభువుతో చెప్పగా. ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారు? అపోస్తలులు మాట్లాడుతున్నారు. ఎవరితో మాట్లాడుతున్నారు? యేసుక్రీస్తుతో మాట్లాడుతున్నారు. ఏమని అడిగారు వాళ్ళు? ప్రభువా, మా విశ్వాసమును వృద్ధి పొందించుము. అంటే విశ్వాసము ఏం కావాలి? వృద్ధి పొందాలి. విశ్వాసం ప్రారంభమైంది. అయితే ప్రారంభమైనటువంటి విశ్వాసము అదే స్థితిలో ఉండకూడదు. విశ్వాసము వృద్ధి కావాలి. విశ్వాసము వృద్ధి కావాలి అంటే అపోస్తలుల కార్యములో 2వ అధ్యాయము 41వ వచనాన్ని మనం చదువుకున్నాం. అపోస్తలుల కార్యములో 2వ అధ్యాయం 41వ వచనం. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మము పొంది ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. విశ్వాసం వృద్ధి కావడం. ఇక్కడ ఇంచుమించు 3,000 మంది చేర్చబడ్డారు. ఎవరితో చేర్చబడ్డారు? అపోస్తలులతో చేర్చబడ్డారు. అపోస్తలులు 12 మంది. 12 మందికి
ఎంతమంది చేర్చబడ్డారట? ఇంచుమించు 3,000 మంది చేర్చబడ్డారు. వృద్ధిని మనం చూస్తూ ఉన్నాం. 4వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకుందాం. వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరి, వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 ఆయను. 12 మందికి 3,000 మంది చేర్చబడ్డారు. 3,000 ఇలాగా 12 మంది, 3,000 మంది. ఈ 3,012 మందికి ఇంకా ఎంతమంది చేర్చబడ్డారట? 5,000 మంది చేర్చబడ్డారు. అదేవిధంగా అదే అపోస్తలుల కార్యములో 2వ అధ్యాయము 47వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొనుచుండిరి, మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినం వారితో చేర్చుచుండెను. ఎవరు చేరుస్తున్నారో? ప్రభువు చేరుస్తూ ఉన్నాడు. లూదియా హృదయాన్ని ఎవరు తెరచారు? ప్రభువు తెరిచాడు. ప్రభువు లూదియా హృదయాన్ని వాక్యమును గ్రహించినట్లుగా తెరిచి విశ్వాసాన్ని కలగజేశాడని జ్ఞాపకం చేసుకున్నాం. ఇక్కడ ప్రభువు చేరుస్తూ ఉన్నాడు. ఎవరిని చేరుస్తూ ఉన్నాడు? రక్షణ పొందినటువంటి వారిని చేరుస్తున్నాడు. ఎక్కడ చేరుస్తున్నాడు? రక్షణ పొందినటువంటి వారితో చేరుస్తున్నాడు. అంటే సంఘములో చేరుస్తున్నాడు. అంటే సంఘములో సంఖ్య ఏమవుతుంది? వృద్ధి అవుతూ ఉంది. 12 మంది అపోస్తలులు, ఇంచుమించు 3,000 మంది చేర్చబడ్డారు. 5,000 మంది చేర్చబడ్డారు. ఇక్కడ ప్రభువు ప్రతిరోజు కూడా రక్షణ పొందినటువంటి వారిని చేరుస్తూ ఉంటున్నాడు. అదేవిధంగా 5వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చదువుకుందాం. అదే పుస్తకం 5వ అధ్యాయం 14వ వచనం. ప్రజలు వారిని గణపరచుచుండిరి, పురుషులను స్త్రీలను అనేకులు మరి ఎక్కువగా శ్వాసులై ప్రభువు పక్షమున చేర్చబడిరి. 11వ అధ్యాయం 24వ వచనం. 11వ అధ్యాయము 24వ వచనం. అతడు పరిశుద్ధాత్మతోను విశ్వాసముతోను నిండుకొనిన సత్పురుషుడు బహుజనులు ప్రభువు పక్షమున చేరిరి. మనం చదువుకున్నటువంటి 2వ అధ్యాయం 41, 2వ అధ్యాయం 47వ వచనం, 5వ అధ్యాయం 14వ వచనం, 11వ అధ్యాయం 24వ వచనం. ఈ 4 వచనాలలో చేర్చబడిరి, చేర్చుచుండెను, చేర్చబడిరి, చేరిరి అనే మాటలని మనం చదువుకున్నాం. సంఘానికి రక్షణ పొందినటువంటి వారు చేర్చబడుచు ఉండిరి. అంటే సంఘములో సంఖ్య వృద్ధి అవుతూ ఉంది. ఇక్కడ సంఖ్య వృద్ధి అవుతుంది. ఆదిమ సంఘములో సంఖ్య దినదినం వృద్ధి అయినట్లుగా మన విశ్వాస ప్రయాణములో అనుదిన జీవితములో మన విశ్వాసం కూడా ఏం కావాలి? వృద్ధి కావాలి. సంఘములో సంఖ్య వృద్ధి అయినట్లుగా అనుదిన జీవితంలో ప్రారంభమైనటువంటి విశ్వాసానికి విశ్వాసము చేర్చబడుతూ ఉండాలి. సంఖ్య చేర్చబడినట్లుగా ప్రతిరోజు కూడా విశ్వాసము చేర్చబడుతూ ఉండాలి.
సంఖ్య వృద్ధి అయినట్లుగా విశ్వాసము వృద్ధి అవుతూ ఉండాలి. పిల్లలు ఉన్నారు, శరీర సంబంధంగా వారు ఎత్తులో పెరుగుచూ ఉన్నారు, అది వృద్ధి. అలాగే యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ, మీలో ఎవడు చింతించటం వలన తన ఎత్తు మోరెడు ఎక్కువ చేసుకొనగలడు అని అన్నాడు ఆయన. ఎత్తు ఎక్కువ చేసుకోవడం శరీర సంబంధంగా మన పిల్లల జీవితాలలో మనం చూస్తూ ఉన్నాం. పిల్లలు శరీర సంబంధంగా వృద్ధి చెందుతూ ఉన్నారు. సంఘములో సంఖ్య వృద్ధి కావడాన్ని మనం చూసాం. ఇదే విధంగా ప్రారంభమైనటువంటి విశ్వాసం అదే స్థితిలో ఉండకూడదు. ప్రారంభమైనటువంటి విశ్వాసం రోజు రోజుకి వృద్ధి చెందుతూ ఉండాలి. ప్రారంభమైనటువంటి విశ్వాసానికి రోజు కూడా విశ్వాసం చేర్చబడుతూ విశ్వాసము వృద్ధి అవుతూ ఉండాలి. విశ్వాసం వృద్ధి కావాలి అంటే కేవలం మన చేతిలో ఉన్నటువంటి దేవుని మాటలని మనము ధ్యానించడము ద్వారా, సంఘముగా ఎక్కువగా కూడుకోవడము ద్వారానే మనము విశ్వాసములో వృద్ధి చెందగలం. పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి రెండవ పత్రిక, 8వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుందాం. పౌలు గారు, మీరు ప్రతి విషయములో అనగా విశ్వాసమందును, ఉపదేశమందును, జ్ఞానమందును, సమస్త జాగ్రత్త యందును, మీకు మా ఎడలనున్న ప్రేమ యందును ఏలాగు అభివృద్ధి పొందుచున్నారో అలాగే మీరు ఈ కృప యందు కూడా అభివృద్ధి పొందినట్లు చూచుకొనుడి. కొరింథీయులో విశ్వాసమందు అభివృద్ధి పొందారు అట. ఎవరికి రాశాడు ఈ పత్రిక? కొరింథీయులకు రాశాడు. ఎవరు రాశారు? పౌలు గారు రాశారు. కాబట్టి ఇక్కడ ఎవరి విశ్వాసము అభివృద్ధి పొందింది అంటే కొరింథీ పట్టణములో ఉన్నటువంటి సంఘస్థుల విశ్వాసం అభివృద్ధి పొందింది. వారి విశ్వాసం ఎలా ప్రారంభమైంది? పౌలు గారి వలన సువార్త వాక్యము వినుట వలన వారి విశ్వాసము ప్రారంభమైంది. అపోస్తలుల కార్యములు 18వ అధ్యాయాన్ని మనం చదువుకుంటే పౌలు గారు కొరింథీ పట్టణానికి వెళ్ళి అక్కడ సంవత్సరము 6 నెలలు అక్కడ ఉండి ఆ సంవత్సరము 6 నెలలలో సువార్త వాక్యాన్ని చెప్పడము ద్వారా, వారు వినడము ద్వారా ప్రభువు వారి హృదయాన్ని ఆ సువార్త వాక్యం గ్రహించినట్లు తెరవడము ద్వారా, ఆ విధంగా దేవుడు పరిశుద్ధాత్ముడి ద్వారా వారి హృదయాన్ని తెరిచి వాక్యం వలన వారిలో విశ్వాసాన్ని కలగజేశాడు. అయితే వారి విశ్వాసము అక్కడే నిలబడిపోలేదు. కొరింథీలో పౌలు గారు చెప్పినటువంటి వాక్యము ద్వారా ప్రారంభమైన విశ్వాసము ఏమైందంట? అభివృద్ధి పొందింది అని పౌలు గారు తాను రాసినటువంటి 2వ పత్రికలో రాశాడు. అంటే కొరింథీయుల విశ్వాసం ఏ విధంగా ప్రారంభమై అభివృద్ధి చెందిందో అలాగే ఇక్కడ ఉన్నటువంటి మన విశ్వాసం కూడా ప్రారంభమైన మన విశ్వాసము అనుదినం ఏం కావాలి? వృద్ధి చెందాలి. చూడండి, పౌలు గారు తెస్సలోనిక సంఘానికి రాస్తూ 2వ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనంలో ఏమని వ్రాసాడో మనము చదువుకుందాం. పౌలు గారు తెస్సలోనికైలకు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. సహోదరులారా, మేమెల్లప్పుడు మిమ్మును గూర్చి దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించుటకు ఉన్నాము. ఇది యుక్తమే.
అనగా విశ్వాసం బహుగా మీ విశ్వాసం ఎవరి విశ్వాసం? ఎవరి విశ్వాసం? తెస్సలోనికలో ఉన్నటువంటి సంఘము యొక్క విశ్వాసం. తెస్సలోనిక అనే పట్టణం, ఈ పట్టణములో సంఘము, క్రీస్తు సంఘము స్థాపించబడింది. ఆ సంఘానికి పౌలు గారు పత్రిక రాస్తా ఉన్నాడు. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయాన్ని మనం చదువుకుంటే పౌలు గారు తన 2వ మిషనరీ ప్రయాణంలో ఈ తెస్సలోనిక పట్టణానికి వెళ్ళి 3 విశ్రాంతి దినములు సువార్త వాక్యమును ప్రకటిస్తాడు. సువార్త వాక్యాన్ని ప్రకటించినప్పుడు వారు విన్నారు. వినటం వలన విశ్వాసం కలిగింది. ఆ విధంగా విశ్వాసము ప్రారంభమైంది. ప్రారంభమైనటువంటి తెస్సలోనిక సంఘస్థుల విశ్వాసం కూడా ఏమైందంట? వృద్ధి చెందింది. ఇంకా విశేషం ఏంటంటే వృద్ధి చెందింది. అపోస్తలులు యేసుక్రీస్తుతో చెప్పారు, ప్రభువా మా విశ్వాసాన్ని వృద్ధి పొందించు. కొరింథీయుల విశ్వాసం అభివృద్ధి పొందింది. కానీ ఇక్కడ తెస్సలోనిక సంఘస్థుల యొక్క విశ్వాసం యొక్క విశేషము ఏమిటి అంటే బహుగా అభివృద్ధి చెందింది. వృద్ధి చెందడం వేరు, బహుగా అభివృద్ధి చెందడము వేరు. బహుగా అంటే ఇంకా ఎక్కువగా వీరి విశ్వాసము అభివృద్ధి చెందింది. విశ్వాస ప్రయాణం, విశ్వాస యాత్ర, సువార్త వాక్యము ద్వారా విశ్వాస ప్రయాణం ప్రారంభమైంది. ఆ విశ్వాస ప్రయాణములో విశ్వాసము రోజు రోజు అభివృద్ధి చెందుతూ ఉండాలి. రోజు రోజు బహుగా అభివృద్ధి చెందుతూ ఉండాలి. స్టెఫెను విశ్వాసముతో నిండుకొనినటువంటి వాడు. లూకాసు వార్త 7వ అధ్యాయము 7వ వచనం నుంచి మనము చదువుకున్నాం. లూకాసు వార్త 7వ అధ్యాయం 7వ వచనం నుంచి 9వ వచనం వరకు. అందుచేత నీ యొద్దకు వచ్చుటకు పాత్రుడనని నేను ఎంచుకొనలేదు. అయితే మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. నేను సహా అధికారమునకు లోబడిన వాడను. నా చేతి క్రిందను సైనికులు ఉన్నారు. నేను ఒకని పొమ్మంటే పోవును, ఒకని రమ్మంటే వచ్చును. నా దాసుని చెయ్యుమంటే ఇది చెయ్యునని నేను చెప్పినట్టు ఆయనతో చెప్పుడని వారిని పంపాను. 9వ వచనం. యేసు ఈ మాటలు విని అతని గూర్చి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న జన సమూహం వైపు తిరిగి, ఇశ్రాయేలులోనైనను ఎంత గొప్ప విశ్వాసము నేను చూడలేదని మీతో చెప్పుచున్నాను. నేను గొప్ప విశ్వాసం. విశ్వాసము అభివృద్ధి కావటం, విశ్వాసం బహుగా అభివృద్ధి చెందడం, విశ్వాసము గొప్పది కావడం. ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారు? యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. యేసుక్రీస్తు వారు ఆశ్చర్యపోయారట. ఎవరి విషయంలో ఆశ్చర్యపోయాడు? శతాధిపతి విషయంలో ఆశ్చర్యపోయాడు. 100 మంది సైనికులకు అధిపతి. ఇతని విషయమై ఆశ్చర్యపోయాడు. ఎందుకని? ఏంటి సందర్భం ఇది? శతాధిపతికి ప్రియమైనటువంటి ఒక దాసుడు ఉన్నాడు. ఈ దాసుడు పక్షవాయువుతో రోగి అయి మంచం పట్టి ఉన్నాడు. ఈ శతాధిపతి
ఇక్కడ ఈ లూకాసు వార్త ప్రకారంగా కొంతమందిని యూదుల పెద్దలని యేసుక్రీస్తు దగ్గరికి పంపించాడు. యేసుక్రీస్తు వచ్చి ఆ యొక్క దాసుని బాగు చేయాలని. తర్వాత ఏమైందంటే ఇక్కడ యేసుక్రీస్తు నా ఇంట్లోనికి వచ్చినట్టు నేను పాత్రుడను కాను, ఆయన మాట మాత్రము సెలవు ఇవ్వమని చెప్పు అని శతాధిపతి చెప్పాడు. అలా చెబుతూ నేను అధిపతిని, 100 మంది సైనికులకు అధిపతిని, నా క్రింద ఉన్నటువంటి సైనికులలో ఒకనికి నేను పొమ్మంటే పోతాడు, రమ్మంటే వస్తాడు, నా దాసుని చేయమంటే ఇది చేస్తాడు. అంటే నా మాటకి ఇంత శక్తి ఉంది. 100 మంది సైనికులకు అధిపతి అయినటువంటి నా మాటకే ఇంత శక్తి ఉన్నప్పుడు మరి మీ మాటకి ఇంకా ఎక్కువ శక్తి ఉంది కదా. కాబట్టి మీరు మా ఇంటిలోనికి రావలసినటువంటి అవసరం లేదు, మీరు ఉన్న చోట్ల నుండే మాట మాత్రము సెలవిమ్మని చెప్పమని శతాధిపతి చెప్పి పంపించడాన్ని మనం చూస్తాం. అది విన్నటువంటి యేసుక్రీస్తు వారు ఆశ్చర్యపోయారు. ఇశ్రాయేలీయులలోనైనను ఎంత విశ్వాసాన్ని నేను చూడలేదే, ఈ శతాధిపతిలో ఎంత విశ్వాసం ఉంది, ఎంత గొప్ప విశ్వాసం, శతాధిపతి యొక్క గొప్ప విశ్వాసం. ఏంటి గొప్ప విశ్వాసం? ఆయన మాట మీద గొప్ప విశ్వాసం. ఆయన మాట సెలవిస్తే చాలు నా దాసుడు స్వస్థపరచబడతాడు అనేది శతాధిపతికి యేసుక్రీస్తు మాట మీద ఉన్నటువంటి గొప్ప విశ్వాసం. బైబిల్లో కనాను స్త్రీ కూడా గొప్ప విశ్వాసం కలిగినటువంటి స్త్రీగా వ్రాయబడి ఉంది. గొప్ప విశ్వాసం, విశ్వాస ప్రయాణం. దేవుని వాక్యములు వినుట వలన విశ్వాస ప్రయాణం ప్రారంభమైంది. ఆ విశ్వాసము దినదినము కూడా అభివృద్ధి చెందుతూ ఉండాలి. ఆ విశ్వాసము బహుగా అభివృద్ధి చెందుతూ ఉండాలి. ఆ విశ్వాసం గొప్ప విశ్వాసంగా మార్పు చెందాలి. ఆ విశ్వాసం పరిపూర్ణమైనటువంటి విశ్వాసముగా మార్పు చెందాలి. చూడండి, పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయం. పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయము 2వ వచనం. 13వ అధ్యాయం 2వ వచనం. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. పరిపూర్ణ విశ్వాసం గలవాడను. పరిపూర్ణమైన విశ్వాసం, ప్రారంభ విశ్వాసం, అభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి విశ్వాసం, బహుగా అభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి విశ్వాసం, గొప్ప విశ్వాసం, పరిపూర్ణ విశ్వాసం. స్టెఫెనో ఆహారమును పంచిపెట్టు పరిచర్య చేయడానికి ఏర్పరచుకొని 7 మనుషులలో ఒకడైనటువంటి స్టెఫెనో విశ్వాసముతో నిండుకొనినటువంటి వాడు. దేనితో నిండుకున్నాడు? విశ్వాసముతో నిండుకున్నాడు. కుష్ఠరోగముతో నిండుకున్నాడని బైబిల్లో రాయబడిందని జ్ఞాపకం చేశాను. కుష్ఠరోగముతో ఒక వ్యక్తి నిండుకొని ఉన్నాడు. కపటముతో, దుర్మార్గముతో నిండుకొని ఉన్నాడని ఒక వ్యక్తి గురించి రాయబడి ఉంది. బర్యేసు గురించి రాయబడి ఉంది. రౌద్రముతో నిండుకున్నాడని, కంసాల గురించి రాయబడి ఉంది. తబిత ధర్మ కార్యాలతో నిండుకొని ఉన్నదని తబిత గురించి రాయబడి ఉంది. అయితే ఇక్కడ స్టెఫెను పరిచారకుడిగా ఏర్పరచబడినటువంటి స్టెఫెను విశ్వాసముతో నిండుకొనినవాడు. అంటే ఏంటి అర్థం?
విశ్వాసముతో నిండుకోవడం అంటే ఏంటి అర్థం? అబ్రహాము వలె దేవుని మాటను నమ్మడం. పిల్లలు లేని సమయంలో ఆకాశం వైపు చూపించి, నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రాలాగా చేస్తాను, సముద్ర తీరం అందరి ఇసుకలాగా చేస్తాను అని చెప్పినప్పుడు పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ విశ్వాసంతో నిండుకోవడాన్ని నేను వివరిస్తా ఉన్నాను. పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ అక్కడ అబ్రహాముతో దేవుడు మాట్లాడినప్పుడు అబ్రహాం గురించి అక్కడ ఏమని వ్రాయబడిందంటే, అబ్రహాము దేవుని మాట, దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అబ్రహాము దేవుని నమ్మెను. ఏం నమ్మాడు? ఆయన మాటను నమ్మాడు. ఆకాశ నక్షత్రాల వలె, సముద్ర తీరం అందరి ఇసుక వలె నీ సంతానాన్ని చేస్తాను అని చెప్పినటువంటి దేవుని మాటను విన్నాడు. మాటను విని నమ్మాడు. దేవుని మాటను వ్యతిరేక పరిస్థితుల మధ్యలో నమ్మాడు. అది విశ్వాసంతో నిండుకోవడం. అది గొప్ప విశ్వాసం. అది పరిపూర్ణమైనటువంటి విశ్వాసం. శతాధిపతి ఆయన మాట చెప్తే చాలు, ఆయన నా ఇంటిలోనికి రావాల్సిన అవసరం లేదు. ఆయన ఎక్కడ ఉన్నా ఆయన నీ దాసుడు స్వస్థపరచబడును గాక అని చెబితే చాలు, ఆయన మాట వలన నా దాసుడు స్వస్థపరచబడతాడని శతాధిపతి యేసు మాట మీద ఉన్నటువంటి తన గొప్ప విశ్వాసాన్ని కనబరిచాడు. అది గొప్ప విశ్వాసం. స్టెఫెను విశ్వాసముతో నిండుకొనినటువంటి స్టెఫెను జీవితాన్ని మనం చూస్తే అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయం 7వ అధ్యాయం ఇంకా మనము స్టెఫెను గురించి బైబిల్లో ఎక్కడెక్కడ వ్రాయబడి ఉందో అదంతా మనం చదువుకున్నట్లయితే స్టెఫెను ఏ విధంగా విశ్వాసముతో నిండుకున్నాడో మనకు అర్థమవుతుంది. 7వ అధ్యాయాన్ని మనం చూస్తే స్టెఫెను ప్రసంగం చేస్తాడు. 7వ అధ్యాయం అంతా ప్రసంగమే. ప్రధాన యాజకుడు స్టెఫెనుని అడిగినప్పుడు అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయం 1వ వచనంలో ప్రధాన యాజకుడు ఈ మాటలు నిజమేనా అని అడిగాను. అందుకు స్టెఫెను చెప్పినది ఏమనగా, స్టెఫెను ప్రసంగాన్ని ప్రారంభం చేశాడు. అధ్యాయం అంతా ప్రసంగాన్ని మనం చూస్తాం. అయితే ఈ ప్రసంగములో స్టెఫెను యొక్క స్టెఫెను విశ్వాసంతో నిండుకోవడము మనకు అర్థమవుతుంది. చూడండి, ప్రాముఖ్యంగా 2 విషయాలని నేను జ్ఞాపకం చేసి ముగిస్తాను. 59వ వచనం, అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయం 59వ వచనం. ప్రభువును గూర్చి మొరపెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనుమని స్టెఫెను పలుకుచుండగా, స్టెఫెను పలికినటువంటి మాటలో అతడు విశ్వాసముతో నిండుకున్నట్లుగా మనకు అర్థమవుతుంది. ఏమని పలికాడు? నా ఆత్మను చేర్చుకో. యేసుక్రీస్తు వారు కూడా సిలువలో పలికిన చివరి మాట ఏంటి? తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. దేవుని పనిని సంపూర్ణంగా నెరవేర్చినటువంటి యేసుక్రీస్తు వారు పలికినటువంటి మాట. యేసుక్రీస్తు వలె స్టెఫెను కూడా దేవుని పనిని సంపూర్ణంగా నెరవేర్చాడు కనుకనే, నెరవేర్చాననే విశ్వాసము తనకు ఉంది కనుకనే ఏమని పలికాడు? నా ఆత్మను చేర్చుకో అని పలికాడు. అంటే నా ఆత్మను చేర్చుకో అని పలకడములో అతడు విశ్వాసముతో నిండుకునేటట్లుగా మనకు అర్థమవుతుంది. అదే 60వ వచనంలో అతడు మోకాల్లోని, ప్రభువా వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దముతో పలికెను. మరలా ఏం పలికాడు? ప్రభువా వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దముతో పలికాడు. యేసుక్రీస్తు శిలువలో పలికినటువంటి మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించు. యేసుక్రీస్తు పలికినట్లుగానే ఇక్కడ స్టెఫెను కూడా, ప్రభువా ఈ పాపము వారి మీద
మోపకమని గొప్ప శబ్దముతో పలికెను. స్టెఫెను పలికిన ఈ మాట మనకి ఏం తెలియజేస్తుంది అంటే స్టెఫెను విశ్వాసముతో నిండుకున్నటువంటి వాడు అని తెలియజేస్తుంది. స్టెఫెను విశ్వాసముతో నిండుకున్నటువంటి వాడు. అబ్రహాము వలె దేవుని మాట యందు విశ్వాసం ఉంచినటువంటి వాడు. ఒక రాహాబు వలె దేవుని మాటల యందు విశ్వాసం ఉంచినటువంటి వాడు. ఒక శతాధిపతి వలె యేసు మాటల యందు విశ్వాసం ఉంచినటువంటి వాడు. స్టెఫెను విశ్వాసముతో నిండుకునేటటువంటి వాడు. సంఘములో ఆహారమును పంచిపెట్టు పరిచర్యను చేయడానికి ఏర్పరచబడిన 7 మనుషులలో ఒక మనుష్యుడు స్టెఫెను. ఈ స్టెఫెను విశ్వాసముతో నిండుకొనినటువంటి వాడు. ఈ స్టెఫెను జీవితము ద్వారా మనము నేర్చుకోవలసిన పాఠము ఏమిటంటే మనం కూడా ఏ స్థాయికి రావాలి? విశ్వాసముతో నిండుకొనిన స్థాయికి రావాలి. మనం ఎప్పుడైతే సువార్త విన్నామో విశ్వాసం ప్రారంభమైంది. ఆ విశ్వాసం ఏం కావాలి? ప్రారంభ సంఘములో సంఖ్య రోజు పెరిగినట్లుగా మన విశ్వాసము ప్రతిరోజు మనము దేవుని మాటలను ధ్యానించడం ద్వారా, సంఘంగా ఎక్కువగా కూడుకోవడము ద్వారా మన విశ్వాసానికి కూడా విశ్వాసము చేర్చబడుతూ ఉండాలి. మన విశ్వాసము వృద్ధి చెందుతూ ఉండాలి. మన విశ్వాసము తెస్సలోనిక సంఘములాగా బహుగా అభివృద్ధి చెందుతూ ఉండాలి. మన విశ్వాసము శతాధిపతి విశ్వాసం లాగా గొప్ప విశ్వాసం కావాలి. మన విశ్వాసం అబ్రహాము విశ్వాసము లాగా గొప్ప విశ్వాసం కావాలి. మన విశ్వాసం పరిపూర్ణమైన విశ్వాసంగా మార్పు చెందాలి. చివరికి మనము విశ్వాసముతో నిండుకొనినటువంటి వారముగా మార్పు చెందాలి. ఇలాగ ఎవరైతే మార్పు చెందుచు ఉంటున్నారో, ఇలాగ ఎవరైతే విశ్వాసంతో నిండుకొని ఉన్నారో, ఎవరైతే విశ్వాస మర్మమును పవిత్రమైన మనసాక్షితో గాయకులు వారుగా జీవిస్తూ ఉన్నారో సంఘములో విశ్వాసులు, అటువంటి వారిని సంఘములో నానా విధములైన పరిచర్యలను చేయడానికి ఏర్పరచుకోవాలి. నేను మరలా జ్ఞాపకం చేసి ముగిస్తాను. సంఘములో పరిచర్య చేయడానికి ఏ విశ్వాసులను సంఘం ఏర్పరచుకోవాలి అంటే, మొదటిది మీరు మర్చిపోకూడదు అని నేను మరలా దీని మీద రాశాను. మర్చిపోకూడదు అని. మొదటిది ఆత్మతో నిండుకునేటువంటి వారిని పరిచారకులుగా ఏర్పరచుకోవాలి. రెండవది చదవండి మీరందరూ, జ్ఞానముతో నిండుకొనిన. ఏ జ్ఞానముతో? దేవుని విషయమైన జ్ఞానముతో నిండుకొనిన వారిని పరిచర్య చేయుటకు ఏర్పరచుకోవాలి. మూడవది చదవండి, మంచి పేరు కలిగినటువంటి విశ్వాసులను సంఘంలో పరిచర్య చేయుటకు ఏర్పరచుకోవాలి. ఈ రోజు విన్నది విశ్వాసములో అభివృద్ధి చెందుచున్నా, బహుగా అభివృద్ధి చెందుచున్నా, గొప్ప విశ్వాసముగా ఎవరి విశ్వాసం అయితే అభివృద్ధి చెందుతుందో, పరిపూర్ణమైన విశ్వాసంగా ఎవరి విశ్వాసం అయితే అభివృద్ధి చెందుతుందో, ఎవరైతే విశ్వాసంతో నిండుకొనిన వారుగా దినదినము మార్పు చెందుచు ఉన్నారో వారిని పరిచర్య చేయడానికి సంఘము ఏర్పరచుకోవాలి. కనుక మనకు ఉండవలసిన ఆశ ఏంటంటే, నేను సంఘములో పరిచర్య చేయాలి, పరిచర్య చేయుటకు నేను సంఘము చేత ఏర్పరచబడాలి. కనుక సంఘము నన్ను ఏర్పరచుకోవడానికి నేను పరిశుద్ధాత్మ చేత నిండుకొనిన వాడనుగా జీవించాలి, జ్ఞానముతో నిండుకొనిన వాడనుగా జీవించాలి, మంచి పేరుతో నేను జీవించాలి, విశ్వాసముతో నిండుకొనిన స్టెఫెను లాగా జీవించాలి అని మనం ప్రతిరోజు ఈ అర్హతలు సంపాదించుకొనుటకు మనము భక్తిగా జీవింపవలసినటువంటి వారమై ఉన్నాం. దేవుడు ఆ విధంగా జీవించుటకు మనకు సహాయమును చేయునుగాక. ప్రార్థన చేసుకున్నాం.
ప్రార్థన విను తండ్రి. ఇంతవరకు నాయన మీ మాటలు చెప్పడానికి మీరు సహాయములు చేసినందుకై మీకు స్తోత్రాలు చెల్లించుచున్నాను తండ్రి. చెప్పినటువంటి నేను స్టెఫెను వలె విశ్వాసముతో నిండుకొనుటకు చేయవలసినటువంటి పనులు చేయుటకు జాగ్రత్త తీసుకొనుటకు సహాయము చేయలేవా. అదేవిధంగా వినినటువంటి వారు కూడా నాయన ఒక స్టెఫెను వలె, ఒక శతాధిపతి వలె, ఒక అబ్రహాము వలె విశ్వాసంతో నిండుకొనిన వారుగా, గొప్ప విశ్వాసం కలిగినటువంటి వారుగా, పరిపూర్ణమైన విశ్వాసం కలిగినటువంటి వారుగా మార్పు చెందినట్లుగా వారు కూడా జాగ్రత్త తీసుకోవడానికి ఇంతవరకు సహాయం చేసినట్లు సహాయం చేయమని కుమారుడైన యేసుక్రీస్తు పేరట మనం అడుగుచున్నాను తండ్రి.